తెలంగాణలో కూడా సంక్రాంతి సంబరాలు అనేవి అంబరాన్ని అంటుతూ ఉన్నాయి. అయితే ప్రెజెంట్ మేము ఇక్కడ మాదాపూర్లోని శిల్పారామం దగ్గర ఉన్నాము. ఒక్కసారి చూసుకున్నట్టయితే మొత్తం కూడా పచ్చని చెట్ల మధ్య ఇక్కడ హరిదాసులు కావచ్చు, అలాగే మిగతా కళాకారులు అందరూ కూడా ఇక్కడికి వచ్చి ఈ పల్లెటూరులో ఎలా అయితే సంబరాలు జరుపుకుంటారో సేమ్ అదే విధంగా కూడా ఇక్కడ సంబరాలు అనేవి జరుగుతూ ఉన్నాయి. హరిదాసుల కథలు కావచ్చు, సోది, ఇవన్నీ కూడా చాలా చక్కగా గంగిరెద్దులతో మ్యూజిక్ అవన్నీ వాయించుకుంటూ కూడా ఒక్కొక్క దగ్గర మొత్తం శిల్పారామం చుట్టుకుంటూ వెళ్తూ ఉన్నారు. అయితే ఇక్కడికి వచ్చిన వాళ్ళు కూడా చాలా సంతోషంగా, ఎవరైతే హైదరాబాద్ అంటే పల్లెటూర్లకి వెళ్ళలేని వాళ్ళు కావచ్చు, లేకపోతే ఇక్కడ నుంచి ఆంధ్రాకి వెళ్ళలేని వాళ్ళు కావచ్చు, వచ్చిన వాళ్ళు కూడా ఇవన్నీ చూస్తూ ఎంతో చక్కగా ఎంజాయ్ చేస్తున్న దృశ్యాలను మీరు చూడవచ్చు. ఎందుకంటే ఈ టైంలో చాలామంది వరకు ఇళ్ళకి వెళ్ళలేని పరిస్థితులు ఉంటాయి. కొందరికి ఆఫీసులు కావచ్చు, ఇంకేదైనా రీజన్స్తో వెళ్ళలేకపోతే మాత్రం ఇక్కడ సంక్రాంతి సంబరాలు అయితే శిల్పారామంలో చాలా అంటే చాలా బాగా జరుగుతుందని చెప్పుకోవచ్చు. మొత్తం మీద హరిదాసుల కథలు ఇవన్నీ కూడా ప్రేక్షకులు వచ్చిన వాళ్ళు చాలా ఎంజాయ్ చేస్తున్నారు. నార్మల్గానే శిల్పారామం మొత్తం అంటే గుడిసెలు, ఈ మొత్తం పల్లెటూర్ల ఒక ఇదిలా ఉంటుంది. సో దీన్ని ఎంజాయ్ చేసుకుంటూ కూడా ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎవరైతే సంక్రాంతి సెలబ్రేషన్స్ అంటే పల్లెటూర్లలాగా కావాలి, అక్కడ ఎలా అయితే ఉంటుందో వాతావరణం సేమ్ అదే వాతావరణం కూడా ఇక్కడ మనకి కనిపిస్తుంది. హరి హరిలో రంగ హరి వైకుంఠవాస హరి భద్రాద్రివాస హరి 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 జయ త్రిమత్రమారమణ గోవిందో హరి పలుకే బంగారమాయేనా కోదండ పాని పలుకే బంగారమాయేనా పలుకే బంగారమాయే పిలచిన పలుకవేమి కలలో నీ నామస్మరణ మరువ చక్కని తండ్రి పలుకే బంగారమాయేనా కోదండ పాని పలుకే బంగారమాయేనా జయ ఇంద్రారమణ గోవిందో హరి హరిలో రంగ హరి వైకుంఠవాస హరి భద్రాద్రివాస హరి 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 ఇక్ష్వాకు కుల తిలక ఇకనైనా పలుకవా రామచంద్ర మహదేవ కోటిపల్లి సోమన్న మహదేవ మహదేవ ద్రాక్షారం భీమన్న హరహర మహదేవ కాశీలోన నీ పేరు హరహర మహదేవ గయాలోన నీ పేరు హరహర మహదేవ ఓం హర నమ పార్వతీపతి హరహర మహాదేవ హరహర మహాదేవ. ప్రేక్షకులకి ఆకట్టుకునే విధంగా అంటే వచ్చిన వాళ్ళు ఆకట్టుకునే విధంగా కూడా శిల్పారామంలో సంక్రాంతి సంబరాలు అంటే ఊర్లలో ఎట్లయితే పండగ వాతావరణం కనిపిస్తుందో ఇక్కడ కూడా అట్లనే కనిపిస్తుంది. ఇక్కడ చూసుకోవచ్చు గంగిరెద్దు అవన్నీ కూడా అంటే ఊళ్ళల్లో ఎలా తిరిగి అవి ఉంటాయి కదా, సేమ్ అదే చేస్తున్నారు. అసలు ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి? మేము అమ్మమ్మ కీసరగుట్ట నుంచి వచ్చాము. సంక్రాంతి పండుగ సంబరాలు గంగిరెద్దు ఎప్పటికసారి ఆడిస్తుంటాం. ఈ పండుగకు మేము ఎప్పుడెప్పుడు ఆడిస్తుంటాం. వెనకటి సంది 10 సంవత్సరం ఆడిస్తాం. 10 సంవత్సరం ఆడిస్తాం. ప్రతిసారి మేము ప్రోగ్రామ్ చేసి పోతుంటాం. ప్రతిసారి ఇక్కడికి వస్తాం. ఎట్లా అంటే జనాలు ఎట్లా తీసుకుంటారు? గంగిరెద్దులు ఎద్దుతో మంచిగా ఎంజాయ్ బాగా చేస్తారు. ఎందుకంటే ఫోటోలు కానీ మొత్తం మా ఎంజాయ్ ఎద్దుతో బాగా, ఎందుకంటే రాకరాక గంగిరెద్దు వచ్చిందని బాగా ఎంజాయ్ చేస్తారు. చాలా మంది ఎద్దులు కూడా మా ఎద్దు పక్కన నిలబడి ఫోటోలు దిగుతారు. మంచిగా గంగిరెద్దు వచ్చిందని మంచిగా ఆనందపడతారు. అంటే పాడుతూ వెళ్తూ ఉంటారు కదా, సో ఏదైనా మా కోసం ఆర్టీవీ ప్రేక్షకుల కోసం సంతోషం అంటే ఇంతే కుశాలుగా ఆడిచిపోతుంటాం. సంతోషంగా కుశాలుగా ఆడిచిపోతాం. ఎవరికేమైనా బుద్ధి ఉంటే డబ్బులు ఇస్తాం, గడ్డి మాత కొనేస్తాం, ఇంత తింటుంది. మీకు బుద్ధి ఉంటే వాళ్ళు ఇచ్చేస్తారు, అంతే ఉంటుంది. కానీ కట్టడైతే లేదు, ఎవరి బుద్ధి ఉన్నదో వాళ్ళు ఇస్తారు. అంతేగాని గంగిరెద్దులలో మేము ఎప్పటికైనా సంక్రాంతి పండుగ ఊళ్ళ పొంటలు ఊళ్ళ పల్లెడతాం. ఊళ్ళ పిల్లలు సారు ఇచ్చినందుకు ఇంట్లోకి వచ్చినప్పుడు ఈడ 5 రోజులు ఆడించి వెళ్ళిపోతాం. 5 రోజులు ఉంటాం ఇక్కడ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.